నమస్తే అండి. నేను డాక్టర్ జి రాజు, ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ వారిక్ ఫిజియోథెరపీ. ఈరోజు మనం కొన్ని రకాలైన ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు సపోజ్ కొంతమందికి పిక్కలు పట్టేయటం, లేదంటే తొడ దగ్గర కండరాలు పట్టేయటం, తొడపైన కండరాలు పట్టేయటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఒకవేళ కనుక కండరాలు పట్టేస్తే, అంటే కాలి కండరాలు పట్టేస్తే ఏం చేయొచ్చు? యాక్చువల్గా అందరూ ఏం చేస్తారంటే ఎప్పుడైనా కండరాలు పట్టేస్తే మసాజ్ చేయించుకోవడం లేదా నొక్కించుకోవడం చేస్తుంటారు. అలా కాకుండా స్ట్రెచింగ్స్, మనకి ఎప్పుడైనా సరే కండరాలు పట్టేస్తే స్ట్రెచింగ్స్ అనేవి చేస్తే చాలా వరకు బెస్ట్ రిజల్ట్స్ ఇస్తారు. సో అలాంటి టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ స్ట్రెచింగ్స్ అనేవి చేస్తే ఏదైతే కండరం పట్టేస్తుందో ఆ కండరం రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నొక్కితే ఎప్పుడు కండరం రిలీజ్ అవ్వదు, ఉపశమనం వస్తుంది, అంతేగాని రిలీజ్ అవ్వదు. మనం ప్రెస్ చేస్తేనో, లేకపోతే వైబ్రేటర్ లాంటివి పెట్టుకుంటేనో, లేదంటే మసాజ్ ఉంటాయి గన్స్, సో అవి పెట్టుకుంటేనో ఎప్పుడు మనకి జస్ట్ ఉపశమనం మాత్రం ఇస్తాయి, అంతేగాని ఎప్పుడు పెయిన్ క్లియర్ చేయవు. కంప్లీట్గా కండరాన్ని రిలీజ్ చేయడానికి ట్రై చేయదు ఏది కూడా. ఒక్క స్ట్రెచింగ్ మాత్రమే. స్ట్రెచింగ్ ప్లస్ మూమెంట్, మనం ఏదైతే మూమెంట్ చేస్తామో, అంటే నార్మల్ మూమెంట్ ఏదైతే చేయగలుగుతామో ఆ మూమెంట్ చేస్తే లేదా స్ట్రెచింగ్ చేస్తేనే పట్టేసిన కండరం అనేది రిలీజ్ అవుతుంది, లేకపోతే రిలీజ్ అవ్వదు. కొంతమంది ఏదైనా పట్టేసింది అనుకోండి, ఉదాహరణకి ఏదైనా అక్కడ మెడ దగ్గర కానీ, లేకపోతే నడుము దగ్గర కానీ, కాళ్ళ దగ్గర కానీ పట్టేస్తే విరిపించుకుంటూ ఉంటారు. అంటే గట్టిగా లాగించుకోవటం, లేదంటే గట్టిగా ప్రెస్ చేయించుకోవటం, విరిపించుకోవటం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మెడ దగ్గర అనుకోండి, బాబర్ షాప్కి గట్టిగా తిప్పించుకోవడం, లేదంటే అలాంటివి చేస్తుంటారు కదా, అది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా మనకి మజిల్ అలైన్మెంట్ అనేది, మనం ఏదైతే ఆ మూమెంట్, అంటే ఏదైతే కిందకి పైకి, లేదంటే పైకి పక్కకి కిందకి అలాంటివి చేస్తుంటామో వాటి వరకే ఆ మజిల్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి. అంతేగాని మనం ఆపోజిట్లో కానీ, లేదంటే విపరీతంగా దాన్ని గట్టిగా ప్రెస్ చేయటం, పైకి లాగటం, గట్టిగా నొక్కటం లాంటివి చేస్తే ఆ పెయిన్ తగ్గకపోగా ఇంకా ఎక్కువ వస్తుంది. అంటే ఇప్పటికిప్పుడు ఉపశమనం లభించినా ఆ ఎఫెక్ట్ అనేది తర్వాత చూపిస్తుంది. సో అందుకే ఎప్పుడు కూడా ఎవరు అలాంటి టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ, లేకపోతే టెక్నిక్స్ కానీ ఎప్పుడు ట్రై చేయొద్దు. మజిల్ స్ట్రెచింగ్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది కండరాన్ని రిలీజ్ చేయడానికి. ఎప్పుడైనా సరే కాలు కండరాలు ఏదైనా ఏ కండరం అయినా సరే పట్టేస్తే స్ట్రెచ్ చేయడం అనేది చాలా ఉత్తమం. స్ట్రెచ్ చేస్తేనే కండరం అనేది రిలీజ్ అవుతుంది, తొందరగా రిలీజ్ అవుతుంది. సో వెంటనే పట్టేస్తే వెంటనే రిలీజ్ చేసుకోవడం అనేది చాలా బెటర్. అందుకని ఎవరైనా సరే ఏ స్పోర్ట్స్ పర్సన్ అయినా, లేకపోతే అథ్లెట్ అయినా, లేదంటే ఎవరైనా సరే స్విమ్మర్ అయినా, ఎవరైనా సరే ముందు వాళ్ళ యాక్టివిటీ చేయడానికి, లేకపోతే వాళ్ళు ఆ యాక్టివిటీ చేసే ముందు కంపల్సరీగా స్ట్రెచింగ్ చేసుకొని వెళ్తారు. ఎందుకు? ఆ మజిల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి స్ట్రెచింగ్ చేసుకొని వెళ్తారు. అందుకే స్ట్రెచింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది మన బాడీకి. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ కనుక మీరు చేస్తే, లేకపోతే ఎవరైనా ఫిజియోథెరపిస్ట్ మీకు దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్తో కనుక మీరు చేయించుకుంటే చాలా వరకు బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అప్పటికప్పుడు ఉపశమనం పొందడానికి మసాజ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడు కూడా మసాజ్ నేను కరెక్ట్ కాదని చెప్పట్లేదు, కానీ అప్పటికప్పుడు ఉపశమనం పొందడానికి మసాజ్ చేయొచ్చు. కానీ కంప్లీట్గా పెయిన్ తగ్గడానికి, లేదంటే మళ్ళీ రాకుండా ఉండటానికి, ఫ్రీక్వెంట్గా పట్టేయకుండా ఉండటానికి స్ట్రెచింగ్ అనేది ఒక బెస్ట్ పద్ధతి. అందుకే ఎవరికైనా సరే ఏదైనా కండరం పట్టేస్తే, ఎక్కడైనా కానీ, మెడ దగ్గర కానీ, నడుము దగ్గర కానీ, కాళ్ళ దగ్గర కానీ, మోకాళ్ళ దగ్గర కానీ, పిక్క కండరాలు కానీ, ఎక్కడైనా సరే కండరం పట్టేస్తే అక్కడ ప్రెస్ చేయించుకోవటం, మసాజ్ చేయించుకోవటం లాంటివి కొంచెం తగ్గించి స్ట్రెచింగ్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే చాలా వరకు నొప్పి తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది.